శ్రీ గౌరీ శంకర్ల దేవాలయ ప్రాంగణంలో వన సమారాధన నిర్వహించుకోవడం ఆనందించదగ్గ విషయమని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. విజయవాడ గౌర కులస్తుల కార్తీక వన సమారాధన కార్యక్రమం పొన్నమేఘాటు వద్ద ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటలు పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో వన సమారాధన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో వన సమారాధన చేసుకోవడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు. కార్తీక వన సమారాధనలో హిందువులు సంస్కృతిలో భాగమన్నారు. శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడి అప్పారావు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా ఆలయం వద్ద వన సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌరీ శంకర్ల ఆలయ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. పవిత్ర కృష్ణానది తీరంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఈ దేవస్థానంలో ఉందని అన్నారు. శివపార్వతులతో పాటు కలిసి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కలిపి ఏకశిల రూపంలో ఉన్న మూర్తి ఈ దేవస్థానంలోనే వేంచేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దాడి మురళి, బుద్ధా శివాజీ, పెంటకోట మోహన్ రావు, పోలమరశెట్టి వెంకటేశ్వరరావు, భీమరశెట్టి ఈశ్వర్, కాళ్ళ దుర్గారావు, మారిశెట్టి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గౌరీ పరమేశ్వర్ల సంస్థాన పొన్నమేఘాట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 3000కు పైగా భక్తులకి వన సమారాధన పేరిట ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలోని ఒక పెద్ద వేదికని ఏర్పాటు చేసి ఒక పెద్ద టెంట్ని వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క హిందుత్వ భావజాలు ఉట్టుపడే విధంగా సనాతన ధర్మం కాపాడే దిశగా ఈ యొక్క దేశం కోసం ధర్మం కోసం ఏదైతే దేశవ్యాప్తంగా అనేక మంది పోరాటం చేస్తా ఉన్నారో ఆ దిశగా ఈ రోజు ఆ వాతావరణం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో అనేక మంది అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వన సమారాధనలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో సకుటుంబ సపారివార సమేతంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆనందంగా ఆ రోజు గడిపేటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు పొన్నమేఘాట్లోని గౌరీ పరమేశ్వర్ల దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈ రోజు పెద్ద ఎత్తున వన సమారాధన ఏర్పాటు చేయడం, వేలాది మంది తరలి రావడం, ఆనందోత్సవాల మధ్య ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం, అదే విధంగా అనేక మంది కళాకారుల చేత కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దేవాలయం చైర్మన్ అయినటువంటి దాడి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరుగుతా ఉంది. దాదాపు 4 సంవత్సరాలుగా ఈ యొక్క కార్తీక మాసంలో అనేక మందికి వన సమారాధన పేరుట అన్న సంతర్పణ జరగడం కూడా జరుగుతా ఉంది. పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అభిషేకాలు రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యం మేము చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందాలి. భక్తులు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రాంగణం అంతా విశాలమైన ప్రాంగణం ఇక్కడ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గౌరీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకొని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లే దిశగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు కూడా ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పురోహితులు కూడా పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉత్తరాది ప్రాంతాల్లో ఏ విధంగా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించి ఏ విధంగా భక్తి శ్రద్ధలతోని
పూజ చేస్తారో ఆ తరాలను ఇక్కడ పూజ చేయడం అనేది కూడా అద్భుతనీయం అని చెప్పి అనేక మంది ఇప్పటి వరకు రానిటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క దేవాలయం నిర్మాణం కోసం అనేక పోరాటాలు ఉద్యమం చేసి దాడి అప్పారావు గారు కావచ్చు, దాడి జగన్ కావచ్చు, దాడి మురళి కావచ్చు, కాళ్ళ దుర్గారావు కావచ్చు, లేకపోతే గౌరవ కులస్తులకు సంబంధించిన అనేక మంది పెద్దలు, మిగతా మాలాంటి వాళ్ళు కూడా అనేక మంది ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని పోరాడి కృషి చేసి నిర్మించినటువంటి దేవాలయం అద్భుతమైన వాతావరణం నెలకొంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి, ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వరల్డ్ గవర్న జేఏసీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. అంటే మొట్టమొదటిగా ఈ ఆత్మీయ కలయిక అనేది అంటే మేమైతే మొట్టమొదటిగా అన్నవరంలో జేఏసీ తరఫు నుంచి పెట్టడం జరిగింది. రెండో టర్మ్లో అయితే వెస్ట్ గోదావరిలో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఆత్మీయ కలయిక చేస్తున్నారనేది మాకు తెలిసి ఉంటే లాస్ట్ టైం రావడం సరే కొంచెం వెల్త్గా భావించి ఈసారి రావడం అనేది జరిగింది. దీని వెనకాల ఈ ఆత్మీయ కలయికలో ఉన్నటువంటి కథా నిర్మాణం మొత్తం సారథ్యం అంతా కూడా దాడి అప్పారావు గారు వహించడం అనేది చాలా అమోఘమైన విషయం, అద్వితీయం. ఎందుకంటే దాడి అప్పారావు గారు అంటే మీ కళ్ళారు దాడి అప్పారావు గారిని మాకు ఫోన్ ద్వారా తెలుసు, మామూలుగా వ్యక్తి లైవ్ లో తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాడి అప్పారావు గారు చేసినటువంటి ఆధ్యాత్మిక విధానాల్లో ఈ గౌరీ పరమేశ్వర ఆలయం అనేది కట్టించడం అనేది కూడా ఎంతో అమోఘమైన విషయం చెప్పేసి నేను ఈ విధంగా తెలియపరిచేసుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఆత్మీయ కలయిక అనేది అనాదికి వచ్చినటువంటి ఆచారం కాబట్టి ఈ ఆచారంలో భాగంగా కులాలకే కాదు, కులాలకు అతీతం కూడా ఇక్కడ ఎంతో మంది మహా పెద్దలు ప్రముఖులందరూ రావడం అనేది కూడా ఇది ఒక గొప్ప శుభ పరిమాణం అని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ పున్నమిఘాట్ ప్రాంతంలో గౌర కుటుంబాలన్నీ కూడా 650 కుటుంబాలు విజయవాడ నగరంలో ఉండడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ గౌర కుటుంబాలందరూ కూడా ఇది 4వ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం పున్నమిఘాట్ ప్రాంతంలో గౌరీ పరమేశ్వర దేవాలయంలో ఇక్కడ గౌరీ వన సమారాధన అనే కార్యక్రమాన్ని ఇక్కడ రూపకల్పన చేశాం. ఈ రూపకల్పనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక వారం రోజులుగా ఇంటిమేషన్ ఇచ్చి ఐడెంటిఫై కార్డులు ఇచ్చి అన్ని కూడా చేశాం. అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడికి మా గౌర కమ్యూనిటీ తరపున మల్లరాజు గారు, కాంట్రాక్టర్ నాగచిన్నారావు గారు, అలాగే విజయవాడ నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి విచ్చేసి వీళ్ళందరూ తోడ్పాటుతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకొని పెంటకోట మోహన్ రావు గారు లాయరు ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉన్నాడు, వెంకన్న పులమరశెట్టి వెంకన్న, మాటేటి ఆదినారాయణ గారు, అందరూ కాళ్ళ వెంకట దుర్గారావు, మా అన్న దాడి గంగాధరరావు అందరి సమక్షంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేసి మేము జేఈసీ తరఫున మల్లారాజు గారు ఇక్కడ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గౌరీ పుత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా వివిధ భాగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. అలాగే మా గౌర సామ్రాజ్యం ఇంతమంది ఉన్నారని చెప్పడానికని చెప్పేసి అదర్ కమ్యూనిటీస్ నుంచి కూడా పెద్దల్ని పిలిపించాను, వేదిక మీదకి తీసుకొచ్చాము. పోతి వెంకటేశ్వరరావు అనండి, తంగిళ్ళ రామారావు అనండి, అందరిని కూడా కంపెనీలు కూడా ఆవాలు మారుతీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ గుడి రానున్న రోజుల్లోనూ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.